ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో మీనరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3 పాదాలకు 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులంతా కూడా ఈ మీనరాశికి చెందిన జాతకులై ఉంటారన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం ది, ది, దు, షం, జ, ధ, దే, దో, చా, చి అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ మీనరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. ఈ మీనరాశికి చెందిన జాతకులకి క్రోధినామ సంవత్సరంలో ఆదాయం 11గా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి వారికి మే 1వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కూడా తృతీయ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా ఆయన సంచారం చేస్తాడు. శని సంవత్సరం అంతా కూడా వ్యయ స్థానంలో ఉంటాడు, రజతమూర్తిగా ఉంటాడు. అలాగే రాహుకేతులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మ సప్తమ స్థానాల్లో ఉంటారు, తామరమూర్తులుగా ఉంటారు. అలాగే తృతీయంలోని గురుడు తృతీయంలో గురుడు సంచారం చేస్తాడు. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీనరాశికి చెందిన జాతకులకి బృహస్పతి 3వ స్థానమైన వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు వీళ్ళు మీనరాశి వాళ్ళు కొన్ని సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మే 1వ తేదీ నుంచి గురుడు ఆయన మీనరాశి వాళ్ళకి తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వ్యవహారాలు నడిపే వాళ్ళు కొంచెం అంతంత మాత్రంగానే ఉంటాయి, వాళ్ళ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. కొంచెం ధన నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, ధనం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ రాశికి చెందిన జాతకులు వ్యాపారస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ధనం విషయంలో, పెట్టుబడుల విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎవరికి హామీలు ఉండద్దు, ఎవరికి కూడా షూరిటీ సంతకాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయొద్దు. అలాగే ఆర్థికంగా కూడా అంత అనుకూలమైన సమయం కాదని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు మీ యొక్క పై అధికారులతో కూడా మరి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా కూడా మీ యాజమాన్యాల నుంచి మీరు ఎలాంటి మాటలు రాకుండా, ఎలాంటి నిందలో పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క సోదరులు కానీ సోదరీమణులు కానీ ఉంటే వాళ్ళతో కూడా మీరు సమయం పాటించి మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆధ్యాత్మికమైన విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది, మంచి కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి మీరు దూర ప్రాంతాలకి, పుణ్యక్షేత్రాలకి, తీర్థయాత్రలకు కూడా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రాశికి చెందిన జాతకులు శని సంవత్సరం అంతా కూడా వ్యయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ శని వ్యయ స్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఖర్చుల విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఖర్చు పెట్టే ప్రతి డబ్బులు కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టకూడదన్న విచక్షణ జ్ఞానంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి
మరి రాహుకేతువులంతా కూడా మరి సంవత్సరం అంతా కూడా జన్మ సప్తమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల మరి రాశికి చెందిన జాతకులు కొంచెం అనేక సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. అలాగే వైద్యం వృత్తి చేసే వాళ్ళకి, ఈ మందులు వ్యాపారాలు చేసే వాళ్ళకి, తోలు వ్యాపారాలు చేసే వాళ్ళకి, తోలు ఉత్పత్తిదారులకి, అలాగే ఇలాంటి వారందరికీ కూడా వర్తకులకి, మత్స్య మాంస ఉత్పత్తిదారులకి మంచి ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మత్తు పదార్థాలు సేవించే వారికి, అలాగే ఈ జోదానికి సంబంధించిన ఆటలు కానీ, జోదా గ్రహాలను నడిపే వాళ్ళకి కానీ, అలాగే చీకటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ ఖచ్చితంగా కూడా నిజాయితీ లేని వారు, నిజాయితీ లేకుండా ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళు దొరికిపోతారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు సీక్రెట్గా వ్యాపారాలు చేసి, దొంగ వ్యాపారాలు చేసి అక్రమంగా మీరు డబ్బులు సంపాదించాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు దొరికిపోతారు. ఖచ్చితంగా దానికి తగ్గ శిక్షలను అనుభవిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కేతువు కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు ఈ యొక్క ఆరోగ్య సమస్యలు ఏవైతున్నాయో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, ఒత్తిడిని అధిగమించడానికి, ఒత్తిడి పెరిగిపోవడానికి కారణమవుతాడు. అయితే వాటి నుంచి మీరు బయటపడడానికి మాత్రం రోజు కూడా ఈ వాకింగ్ కానీ, యోగాభ్యాసం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తే కనుక ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి. ఈ దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ఫలితాల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వైవాహిక జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకైతే మరి పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దానివల్ల మీకు చాలా వరకు బాగానే ఉంటుంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. మంచి మంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రేవతి నక్షత్రం వారు కూడా ఖచ్చితంగా కూడా మంచి ఆలోచనలు కలిగి ఉంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే మీనరాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం అంటే ద్వితీయ స్థానంలో గురుడు సంచారం చేస్తున్నాడు. అలాగే మే 1 నుంచి గురుడు తృతీయంలోకి వెళ్తాడు. అలాగే జన్మరాశిలో 1000 స్థానంలో శని యొక్క సంచారం చేస్తుంది. అలాగే రాహుకేతుల యొక్క సంచారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అదే ఆదాయం విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు 2 ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.